మహాభారతంలోని ఆది పర్వంలో వచ్చే అత్యంత కీలకమైన ఘట్టాలలో కాండవ దహనం ఒకటి. ఈ కథ ద్వారానే అర్జునుడికి ప్రసిద్ధమైన గాంధీవం లభిస్తుంది. ఒకానొక సమయంలో అగ్నిదేవుడు తీవ్రమైన అజీర్తి మందగాగ్ని వ్యాధితో బాధపడతాడు. శ్వేతకేని రాజు చేసిన సుదీర్ఘమైన యోగం వల్ల అగ్ని నిరంతరం నెయ్యిని స్వీకరించి అనారోగ్యానికి గురవుతాడు. ఈ వ్యాధి తగ్గాలంటే కాండభవనం అనే దట్టమైన అడవిని తగ్గించి అందులోని ఔషధ గుణాలున్న వృక్షాలను ప్రాణులను ఆహారంగా తీసుకోవాలని బ్రహ్మదేవుడు సూచిస్తాడు. కాండభవనంలో తక్షకుడు అనే పాము నివసిస్తుంటాడు. తక్షకుడు దేవేంద్రుడికి ఆప్తమిత్రుడు. అగ్నిదేవుడు అడవిని దహించడానికి ప్రయత్నించినప్పుడల్లా తన మిత్రుడిని కాపాడడం కోసం ఇంద్రుడు భారీ వర్షం కురిపించి అగ్నిని ఆర్పేస్తుంటాడు. ఇలా 7 సార్లు జరుగుతుంది. నిరాశ చెందిన అగ్నిదేవుడు బ్రాహ్మణ వేషంలో యమునా నది తీరంలో విహారిస్తున్న శ్రీకృష్ణుడు అర్జునుడి వద్దకి వెళ్ళి సహాయం కోరుతాడు. వారు అంగీకరించగా అగ్నిదేవుడు వరుణదేవుడిని ప్రార్థించి వారికి అజేయమైన ఆయుధాలను ఇప్పిస్తాడు. అర్జునుడికి గాంధీవం, అక్షితునిరాలు, కపిధ్వజం ఉన్నారథం, శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రం, కౌముదిక అనే గద. అగ్నిదేవుడు అడవిని దహించను ప్రారంభించగానే ఇంద్రుడు మేఘాలను పంపి వర్షం కురిపిస్తాడు. కానీ అర్జునుడు తన బాణాలతో ఆకాశంలో ఒక చెరపంజరాన్ని నిర్మించి ఒక చుక్క నీరు కూడా అడవిపై పడకుండా అడ్డుకుంటాడు. ఇంద్రుడు తన సైన్యంతో వచ్చి యుద్ధం చేసినా కృష్ణార్జునులను ఓడించలేకపోతాడు. చివరకు అది దైవ నిర్ణయమని తెలుసుకున్న ఇంద్రుడు వెనుదిరుగుతాడు. ఈ దహనకాండలో అడవి మొత్తం కాలిపోతుంది. అయితే ప్రధానంగా 3 మాత్రం ప్రాణాలతో బయటపడతారు. 1 అశ్వసేనుడు, తక్షకుడు కుమారుడు. 2 మయుడు, అసుర శిల్పి. అర్జునుడు ఇతడిని అగ్ని నుండి కాపాడుతాడు. దీనికి కృతజ్ఞతగా మయుడు తర్వాత పాండవుల కోసం అద్భుతమైన మాయసభను నిర్మిస్తాడు. 3 సాధ్యక పక్షులు, మందపాలుడనే రుచికుమారుడు. కాండవ దహనం ముగిసిన తర్వాత అగ్నిదేవుడు అజిత్య వ్యాధి తగ్గిపోతుంది. ఈ ఘట్టం ద్వారా అర్జునుడు లోకప్రసిద్ధుడై వీరుడిగా గుర్తింపు పొందడమే కాకుండా కురుక్షేత్ర యుద్ధానికి అవసరమైన దివ్య ఆయుధాలను పొందుతాడు.